పేరు పేరు అందరూ మన వాళ్ళు ఒకసారి పరిచయం కూర్చున్నాను. ఎల్ఐ గారు సార్, మా సభ్యులు సార్, తర్వాత రవీందర్ ఎస్ఐ గారు, రిటైర్డ్ ఎస్ఐ గారు సార్, మా సభ్యులు సార్, వైస్ ప్రెసిడెంట్ గారు, తర్వాత సుధాకర్ గారు, పద్మారెడ్డి గారు అండి. పద్మారెడ్డి ఈ యొక్క అభియానం మేరకు ఇక్కడ ఉన్న సమస్యలు, ఎందుకంటే కొత్త కాలనీ కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి. రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఒక్కొక్కటి అంచెలంచెలుగా మీరు ఈ యొక్క పనులన్నీ తీసుకోవడానికి మీ యొక్క అసోసియేషన్ తరఫున మరి మన శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, నరసింహారెడ్డి గారు ఉన్నారు, సాయిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. మీ అన్ని సమస్యలు కూడా తీర్చడానికి శ్రీకాంత్ రెడ్డి గారు కొంచెం ఓపిక పట్టండి. ఈ పార్క్ ప్లేస్ అయితే ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ చేపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. ఒక 1-2 months లో కూడా మన నిధులు మళ్ళీ మన డివిజన్కి వస్తాయి కాబట్టి ఆ పాత శాంక్షన్ అన్నిటి కూడా నేను టెండర్లు వేయించేసి ఇంతకుముందు అయితే ఏదైనా మనం వర్క్ తీసుకున్నామో అన్ని కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను పనులు చేయించిన తృప్తి నాకున్నది. ఆ తృప్తి ఉందా లేదా అనేది మీకు తెలవాలి. ఎందుకంటే మా దృష్టికి రాకుండా కూడా నేను కొన్ని పనులు కల్పించుకొని చేయించడం జరిగింది. ఎందుకంటే సమస్యలు, పనులు అనేది ఎప్పటికీ తీరాలంటే ఒకసారి డ్రైనేజ్ ఉంటుంది, ఒకసారి సీసీ రోడ్ అయితే, ఒకసారి లైట్లు, ఇవన్నీ కూడా సమస్యలు విడతల వారుగా చేసుకుంటూ పోవడం జరుగుతుంది. అప్పుడు మా గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ కౌన్సిల్ అయినా, ఏ కార్పొరేటర్ అయినా ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుండాలి. ప్రజలు మన దగ్గరకు వచ్చి అడగక ముందుకే మనమే తెలుసుకొని చేస్తే ఇంకా మన గౌరవం దక్కుతుంది. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఒక సమాధానం చెప్తే ఖచ్చితంగా మాటిచ్చినామంటే ఏదో టైంలో పని చేసినప్పుడు ఆ ప్రజలకు మన నాయకత్వ లీడర్ మీద నమ్మకం కలుగుతుంది. ఇప్పుడైతే ప్రజల మీద నమ్మకం, విశ్వాసం కోల్పోయినాం అనుకో, మనం ప్రజా జీవితంలో ఉండి కూడా అది వేస్ట్. కాబట్టి నేను అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. ప్రజలు నా దృష్టికి ఏ సమస్య తీసుకొచ్చినా నేను ఎప్పుడు కూడా హామీ ఇవ్వలే. ఖచ్చితంగానే దీన్ని పరిష్కరించే సాధనలే ముందుంటా. ఏ విధంగా సమస్య పరిష్కారం దొరుకుతుందో నేను ప్రయత్నం చేస్తానని చెప్పి దాదాపు నేనే వచ్చి ఇక్కడ పరిష్కరించడం జరిగింది. అందుకే ఈరోజు మీరు అందరి మీద ప్రేమ, అభిమానం చూపిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా మీ సమస్య ఉంటే కూడా సాయశక్తుల నాతోటి కాకుండా కూడా ఏదో విధంగా పయాగా పట్టుకొని బ్రదర్ తోటి కానీ, నరసింహగౌడ్ తోటి కానీ వీళ్ళందరితోటి కలిసి మీలో ఒకటిగా ఉంటానని తెలియజేసుకుంటూ, మీరు కూడా ప్రతి కార్యక్రమాన్ని మమ్మల్ని మర్చిపోకుండా ఎప్పుడు ఆహ్వానిస్తారని తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమం పిలిచిన వెంకటేష్ గౌడ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. ఆ జెండా వెనకాల రెడ్ కలర్ మీరు మధ్యలో రాకండి. మారిపోయారు అంటే మీరు డిసిప్లిన్ గా ఉన్నారని అర్థం, బాగా చదువుతున్నారని అర్థం, మంచి స్కూల్ అని అర్థం. కాబట్టి మనకి కాంప్లిమెంట్ ఇచ్చారు కాబట్టి సార్ వాళ్ళకి కొట్టట్లేదు. నరసింహారెడ్డి సార్, మీ నరసింహారెడ్డి సార్ 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాం సార్. ఖడ్గ మూవీలో నుంచి 7th క్లాస్ స్టూడెంట్స్ అండ్ అవినాష్ వారు ప్రదర్శిస్తారు వారి యొక్క ప్రదర్శన. ఈ గ్రూప్ గేమ్స్ లోపల విద్యార్థులు వచ్చేటప్పుడు మీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా వెంటనే రావాలి. సో ఇన్ని ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తర్వాత వీటికి ఎంత పైసలు అనేది కాదు, వాళ్ళకి ఇచ్చిన కాన్ఫిడెన్స్ మీకు ఇచ్చిన డబ్బులకి 100 రెట్లు ఎక్కువ సార్. సో అంత కాన్ఫిడెన్స్ మా చిల్డ్రన్స్కి వస్తుంది. దాని నుంచి చదువు లోపల ప్రేరణ పొందుతారని కోరుకుంటూ, ఇప్పుడు విద్యార్థులందరూ మీరు తమ విభాగాల్లో
Big claps to Red Group.